పట్టణ కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రాజారాం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోస్గి పట్టణ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. 2024-2025 విద్యా సంవత్సరంలో BA, BCom కంప్యూటర్స్, BSc లైఫ్ సైన్స్, BSc ఫిజికల్ సైన్స్ ఒక్కొక్క గ్రూపులలో 60 మంది విద్యార్థినులు ఆడపిల్లలను తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాలతో 2024-2025 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరారు. నూతనంగా కోస్గి పట్టణంలో డిగ్రీ మహిళా కళాశాల వచ్చింది కాబట్టి ఈ ప్రాంత విద్యార్థులు 2024-2025 సంవత్సరంకు గాను అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేశారు. ఇక్కడున్నటువంటి ప్రజలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థులను చేర్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. కళాశాల ఏర్పాటు చేయడమే కాకుండా కళాశాలకు ఏర్పాటయ్యేటువంటి అనుమతులను ఇస్తూనే కళాశాల బిల్డింగుకు అవసరమైనటువంటి బడ్జెట్ను మంజూరు చేసింది. 11 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలియజేశారు. కోస్గి పట్టణ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఒక మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 24-25 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని ఆదేశం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఉన్నత విద్యా కళాశాల కమిషనర్ గారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొడంగల్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి నన్ను కోస్గి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఇన్ఛార్జిగా నియమిస్తూ ఈ కళాశాల ఏర్పాటుకు అవసరమైనటువంటి అలాగే అడ్మిషన్కి సంబంధించినటువంటి విషయాలు చూడడానికి నన్ను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా నియమించారు. నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఈ కోస్గి పట్టణ ప్రజలకు, ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలిచాను. 24-25 విద్యా సంవత్సరంలో BA, BCom కంప్యూటర్స్, BSc లైఫ్ సైన్స్, BSc ఫిజికల్ సైన్స్ ఈ 3 గ్రూపులలో ఒక్కొక్క గ్రూపులో 60 మంది విద్యార్థినులను అంటే ఆడపిల్లలను మాత్రమే తీసుకోవడానికి ప్రభుత్వ ఆదేశాలు కాబట్టి 24-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళ కోస్గిలో విద్యార్థులు తమ అడ్మిషన్ తీసుకోవలసిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్తగా నూతనంగా కోస్గి పట్టణంలో ఉన్నత విద్యా కళాశాల వచ్చింది కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యయ ప్రయాసాలకు ఓర్చి విద్య నేర్చుకునేటువంటి ఇక్కడి పేద ప్రజలు ఈ ఉన్నత విద్యా మహిళా కళాశాల అందించేటువంటి విద్యా అవకాశాలను అందిపుచ్చుకొని ఈ 24-25 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను చేర్చే విధంగా వారిని తోడ్పాటు అందించవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి కళాశాల ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వం కళాశాల ఏర్పాటుకు అవసరమైనటువంటి అనుమతులు ఇస్తూనే కళాశాల భవనానికి అవసరమైనటువంటి బడ్జెట్ కూడా మంజూరు చేసింది. ఈ బడ్జెట్ దాదాపుగా 11 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. మంజూరు చేసినటువంటి 11 కోట్ల రూపాయలతో వెంటనే ఒక భవనాన్ని నిర్మించడానికి అవసరమైనటువంటి భూసేకరణ చేయాలని కూడా కలెక్టర్ గారికి కూడా ఈ విషయం ఆదేశాలు వచ్చాయి. కలెక్టర్ గారికి యాజ్ ఏ ప్రిన్సిపాల్గా నేను పొద్దున్నే విజ్ఞప్తి చేయడం జరిగింది. మా ప్రాసెస్ చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. కాబట్టి వచ్చే సంవత్సర కాలంలో కళాశాలకు అవసరమైనటువంటి నూతన భవనాన్ని నిర్మించి 25-26 విద్యా సంవత్సరంలో వచ్చేటువంటి విద్యార్థులకు ఈ ఉన్నత విద్య నేర్చుకోవడానికి, నూతన భవనంలో ఉన్నత విద్య నేర్చుకోవడానికి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఎటువంటి సందేహాలు లేకుండా ఈ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోస్గిలో విద్యార్థులు చేరి ఈ ఉన్నత విద్యను అందుకోవలసిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్
డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.